కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్న నేపథ్యంలో మరో ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర చేపడతాను అని నేను ముందుగా హెచ్చరించడం, ఈ పాదయాత్ర సెంటిమెంట్ ఈరోజు అధికారం దర్పణం ఆకర్షితులు కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పాదయాత్ర పరంపరకి ఆంధ్రప్రదేశ్లో అధికారం వరించడానికి ఎటువంటి అంశాలు దోహదపడితే అసలు ఆయన ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపడతానన్నటువంటి ఆ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడారు రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ పాదయాత్ర పరంపర ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలకు అధికారం తెచ్చిపెట్టేందుకు ఈ పాదయాత్ర ఎంతగానో దోహదపడుతున్న క్రమంలోనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మరో ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర చేపడతాను అని ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని ఏ విధంగా తీసుకున్నారు? కేవలం అధికారం కోసం, లేకపోతే కూటమి పాలన చేస్తున్నటువంటి ఏవైతే లోపాలని ప్రజలకు తీసుకెళ్ళడం కోసం? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పాదయాత్రలో గతంలో నేను సక్సెస్ అయ్యాను. మళ్ళీ నేను పాదయాత్ర మొదలు పెడితే అంటే వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా చెల్లాచెదురయ్యి జారిపోతున్నారు ఒక్కొక్కరు. దాంట్లో భాగంగా వాళ్ళందరినీ ఒక ఒక గూట్లో పెట్టుకోవడానికి ఏదో ఆయన బాధపడుతున్నాడే తప్పించి, పాదయాత్ర చేస్తే ప్రజలు గతంలో నాకు నమ్మి, మా నాన్నగారిని నమ్మి ఓట్లేశారు, మళ్ళీ ఇప్పుడు నాకు ఓట్లేస్తారు అనుకోవడం అది అది జరిగే పని అయితే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 151 నుండి 11కి పడిపోయాడు. పడిపోయాడు అని అంటే ఆయన ఎన్ని తప్పులు చేశాడు, ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. గత 5 సంవత్సరాలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు గత 5 సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోయారు నిజంగా. ఎందుకంటే మౌలిక సదుపాయాలు అంటూ లేకుండా జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా చెప్తున్నా, మీరు గత 5 సంవత్సరాల్లో ఒక్క సీసీ రోడ్డు కానీ, ఎక్కడైనా కనీసం మంచినీరు ఇచ్చే పరిస్థితి, ప్రజలకు మంచినీరు ఇచ్చే పరిస్థితి కానీ, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీలో కానీ, అర్బన్లో కానీ, అదేవిధంగా రూరల్లో కానీ ఎక్కడైనా చేశారా 5 సంవత్సరాలు? దానికి తగిన మూల్యం ఆయన చెల్లించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలో 152 కాస్త 11కే పరిమితం చేశారు. 11కు పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కోల్పోయిన ఆయన 20 నెలల అనంతరం మళ్ళీ త్వరలో అనకుండా ఏడాదిన్నర తర్వాత, అంటే ఎలక్షన్కి ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేపడుతున్నాను. గత 14, 19 మధ్యన 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేసిన ఆయనకి అధికారం లభించింది. మళ్ళీ అదే సెంటిమెంట్తో ఆయన ఇప్పుడు ఈ ఏడాదిన్నర ముందు వెళ్ళేందుకు చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఆయన ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాడు, కానీ ఆ ప్రయత్నాన్ని ప్రజలు అయితే అస్సలు హర్షించరండి. ఎందుకు హర్షించరంటే ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడిపోయి చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ప్రజలే చెప్పులతో కొడతారు. ఎందుకంటే అలసిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో మీకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నిజంగా గిరిజన ప్రాంతాల్లో కూడా, నిన్న నేను పాడేరు అరుక ఏరియాకి వెళ్తే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు చాలా స్పీడ్గా అవుతున్నాయి పనులు. కొన్ని రోడ్లు ఆల్రెడీ 20 నెలలు, అంటే దాదాపుగా 7 నెలలు 8 నెలల క్రితమే కొన్ని రోడ్లు కంప్లీట్ చేశారు. అంటే ఈ అభివృద్ధిని డైవర్ట్ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు దోహదపడుతున్నాయా, లేకుంటే ఎక్కడ కేడర్ జారిపోతారు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రాదేశిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్ర ఏడాదిన్నర తర్వాత అన్న మాటల్లో ఆంతర్యం ఏ విధంగా తీసుకోరు? అదే నేను అంటాను, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ నాయకులు జారిపోతారు. రేపొద్దున స్థానిక ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకి నేనున్నాను వస్తానని వాళ్ళకి మబ్బి చెప్పడానికే తప్పించి, ఆల్రెడీ జారిపోవలసిన వాళ్ళు జారిపోయినారు, సైలెంట్ అయిపోవలసిన వాళ్ళు అయిపోయినారు. వాళ్ళందరికీ మళ్ళీ ఏదో ఒక ఊరాట ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికే ఆయన బాధపడుతున్నాడు. కానీ ప్రజల్లో మాత్రం ఇతనికి పాదయాత్ర వల్ల ప్రజలైతే ఇతను నమ్మరు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో సీఎం అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇతను ఇంకో ఒకవేళ సీఎం అవ్వాలని అనుకుంటే ఎక్కడికో అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా పాలిటిక్స్ వేస్తే నమ్ముతారేమో తెలియదు. కానీ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో నీకు నమ్మరు, ప్రజలైతే ఓట్లేయరు. నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ ఒకవేళ పాదయాత్ర చేస్తే నీకు గతంలో ఏ విధంగా అయితే ప్రజలైతే ఆరాధించారో ఆ పరిస్థితికి రివర్స్లో నీకు చెప్పులతో నీకు స్వాగతం పలకడం అయితే ఖాయమని నేను బలంగా చెప్తున్నాను. కనుక 20 నెలల పాలనలో ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఓటేసామని ప్రజలు మదన పడుతున్నారు?
ప్రతి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సీట్‌ను కూడా ప్రైవేటీకరణ చేసి ఆయన పక్క తప్పుంటే బాగుంటుంది జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందండి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది కాబట్టే ఈ విధమైన మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో ముందుంది. అసల ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంకెళ్ళిపోయింది. 20 స్థానం కింద పడిపోయింది. ఈరోజు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. అది ముందుల గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇది వదిలేసి పిచ్చి పిచ్చి మాటలన్నీ ప్రైవేటీకరణలు ఎక్కడ ప్రైవేటీకరణలు జరిగిపోయినాయి? అవన్నీ ఇది కాని పనులు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ గాని, టీడీపీ గాని, జనసేన 3 పార్టీలు ఒక కూటమిగా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు మంచి మనం పరిపాలన ఇద్దాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి పడిపోయింది. ఒకప్పుడులాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉండాలని మౌలిక సదుపాయాల దగ్గర నుండి అదే విధంగా ఉద్యోగాలు ఎలాగ యువతకు మనం ఏ విధంగా మంచి కంపెనీలు తీసుకొస్తాం, ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధిని ఏ విధంగా ఇద్దామని వాళ్ళ ఆలోచనతో ముందుకెళ్తున్నారు. నిజంగా విశాఖపట్నంకి వచ్చిన ఈ మధ్యన కొన్ని కంపెనీలు వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. విశాఖపట్నం మళ్ళీ హైదరాబాద్ స్థాయిలో డెవలప్ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు. అలాంటివన్నీ ఇడిచిపెట్టేసి ఈయన 3 రాజధానులు ఈయన దొంగ రాజకీయం చేసి అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అని ఎక్కడ కూడా ఒక ఇటుకపేట కూడా కనీసం ఆయన పెట్టన జ జ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈయనేదో హరికథలు, బుర్రకథలు చెప్తే ప్రజలు వింటారా? పనికిమాలినోళ్ళలాగా ఈడికి నెక్స్ట్ ఏంటంటే ఇతనికి ప్రజల్లో రేపొద్దున్న ఈయన వచ్చాడనంటే చెప్పులతో కొట్టించుకోవడానికి ఇది ఇలాంటి పనికిమాలిన మాటలని నేనైతే చెప్తున్నా. అంటే గతంలో పాదయాత్రలో ఆదరణ మాత్రం ఈసారి పాదయాత్ర పేరు చెప్పుకొని వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేనటువంటి పరిణామాలు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గాని ప్రజల్లోని పాదయాత్ర అనుకుని వస్తే ఒక్క విలేజ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎళ్ళలేడు. ఆయనేదో అనుకుంటున్నాడు గానీ జరగదు. ఎందుకంటే ప్రతి దగ్గర గూడా ప్రజలకి ఏం కావాలండి, తెల్లవారితే వాళ్ళకి మంచినీరు కావాలి, లేదంటే సాగునీరు కావాలి, లేదంటే రోడ్లు బావుండాలి, డ్రైనేజీలు బావుండాలి, అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు. అవన్నీ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఉద్యోగ కల్పన కోసం యువతకి ఏం చేయాలనేది చేయడానికి అనేక దారులుగా ఇక మోదీ గారు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఇంకో 10 సంవత్సరాలు సాగాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని ముందుకెళ్ళి ప్రజలకు అభివృద్ధి చేద్దామని అనుకుంటుంటే ఈయన పిచ్చోళ్ళలా మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్ల మీదకొచ్చాడంటే నాయనా నీ పరిపాలనలో మేము ఎంత లాస్ అయ్యామో అందరికీ తెలుసు. నువ్వు చాలు అని చెప్పేసి ప్రజలే ఇక్కడ పోలీసులు వ్యవస్థ లేదంటే ఇంకో వ్యవస్థ లేదా ప్రభుత్వమో తిరగబడ అవసరం లేదండి. నేను చెప్తున్నా కదా, ప్రజలే తిరుగుబడి ప్రజలే చేసి గత 5 సంవత్సరాలు ఎంత నరకయాతను అనుభవించామో ఓట్లేపించిన నాయకులే చెప్తున్నారు ఈరోజు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నాయకులతో ఈరోజు ఆయన పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఏడాది తర్వాత పాదయాత్రకి వెళ్తున్నాను, వస్తున్నాను అన్నటువంటి మాటల్లో వ్యక్తిగత నిర్ణయం అనుకోవచ్చా? లేకపోతే పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఆలోచన ఉందో లేదనేది నాకు తెలీదు. ఎవరో చెప్పిన మాటలు వినుకుంటూ వెళ్తుంటాడు. గతంలో ఆయనకి ఎవరెవరు ఏం చెప్పారో ఆ నాయకులందరూ ఇప్పుడు సిలక జ్యోతిష్యం చెప్పుకుంటున్నారు. ఎప్పుడు టీవీల దగ్గరికి ఎక్కినా ఒకళ్ళ మీడియా ఎవరైనా కనబడితే వాళ్ళు ఏం చెప్తారో జ్యోతిష్యం చెప్పడము. అది కూడా ఏంటి ఆళ్ళ సినిమాకి రివ్యూ, ఈ సినిమాలకి రివ్యూలు ఇచ్చుకునే పరిస్థితి ఆళ్ళ సీనియర్ నాయకుల పరిస్థితి. అదే ఇంకొక నాయకుడైతే ఏకంగా ఆయన ఏం పని చేస్తాడో ఆయనకే తెలియని పరిస్థితి. ఇలాగ రకరకాలుగా ఇక్కడ శ్రీకాకుళంలో నాయకులు కూడా అందరికీ మతులు పోయి బుర్రలు పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఏదో బాధలు పడుతున్నారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి సీనియర్స్ పోయి రేపొద్దున యువత పోయి అన్ని విధాలు పోతుందని చెప్పేసి ఒక ఊరాటం ఇవ్వడానికి రేపొద్దున స్థానిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేయండి అనేసి చెప్పుకోవడానికి ఇలాంటివేవో ఇదే అంటే పాదయాత్ర అని అదని ఇదని మళ్ళీ ఉత్సాహం లేపడానికి కానీ వాళ్ళకి ఇదైతే లేదు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలే కాదు, రేపొద్దున్న ఎటువంటి ఇది వచ్చినా మున్సిపల్ ఎన్నికలు కానీ ఏది వచ్చినా సరే కూటమి ప్రభుత్వం కూటమిలో ఏ విధంగా అయితే వాళ్ళు గెలుచుకొని ముందుకెళ్ళారో అదే విధంగా స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రజల్లోకి అయితే ప్రజలే తీర్పు చెప్తారు. ఇది మాత్రం వాస్తవం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రాదేశిక ఎన్నికలు కావచ్చు, అక్కడ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుందన్నటువంటి ముందు జాగ్రత్త చర్య నేపథ్యంలోనే ఏడాదిన్నర తర్వాత నేను పాదయాత్ర జీవితం పిలుపునిస్తున్నట్టు పార్టీ కోసం ఆకర్షితులు అయ్యేందుకు ఆయన చేసిన ప్రకటనగా భావించారు. అంతే ఖచ్చితంగా అలాగే చేస్తున్నాడు అతను.
ఎందుకంటే ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం చేసిన పనే తప్పించి ప్రజల మీద ప్రేమతోటో, లేదంటే ఇక్కడ ఏదో లాస్ జరిగిపోతుందో, ప్రజలకి ఏదో అన్యాయం జరిగిపోతుందో అనేది లేదు. ప్రజలు ఎక్కడైనా మాట్లాడుతున్నారా మాకు అన్యాయం జరిగిందనేసి? ఎవరు మాట్లాడట్లేదే. ఇప్పుడు పరిపాలన బాగుంది. విలేజ్‌లో రోడ్లు వస్తున్నాయి. అన్ని విధాల మౌలిక సదుపాయాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నిజంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే దిశగా ఉన్నది. అనేక విధాలుగా ఏ పని చేసినా ముందుకి ప్రజల కోసం చేసుకొని వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈయనేంటంటే ఆయన పార్టీ కోసం కాపాడుకోవడానికి ఆయన లచ్చ చెప్తాడు. ఆ లచ్చ మనం వినవసరం లేదు. అయితే ప్రజలేంటి ప్రజల దగ్గర చెప్తున్నాడు. వాళ్ళ నాయకులు ఏమైనా వింటే కొంతమంది వినొచ్చు. ఆ నాయకుల కోసం మభ్యపెట్టడానికే తప్పించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మళ్ళీ ఓట్లేస్తారనేది అయితే లేదు. ఇంకొక మాట సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డికి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉండేటప్పుడు మీడియాని ఎప్పుడైనా నువ్వు ఫేస్ చేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది నువ్వు ఒకసారి చూపించు. నువ్వు మీడియాకి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మీడియా అడుగుతుందని, అంటే ఎత్తి చూపుతుందని మీడియాకే నువ్వు ఏ రోజు కూడా ముందుకు రాలేదు. మీడియా ముందుకు రాని సీఎంవి ఈ రాష్ట్రం దేశంలోని ప్రపంచంలోనే ఏ ఏ ఏ పక్షమైనా సరే, ఎవరైనా ప్రపంచంలోనే ఉన్న వాళ్ళు ఎవరైనా నాయకులైనా సరే, ఒక సీఎం హోదాలో ఉన్న నాయకులు మీడియాకు ఫేస్ అయిన నాయకుడు, మీడియాకు ఎదురుంగొచ్చి మాట్లాడే దమ్ములేని నాయకుడు, ఏకైక నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి. సార్ అటువంటి పొరపాటు జరగకుండా అధికారంలోకి వస్తే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితుల కోసం ఆరాటపడుతున్నారేమో. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీడియా గుర్తొచ్చింది దీనికి. మరి అది ఇప్పుడు మీడియా సోదరులు కూడా మేము అడగవలసిన ప్రశ్న అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, గతంలో నాయన ఇప్పుడు మైకులు రమ్మని పెట్టేటప్పుడు గతంలో 5 సంవత్సరాల్లో మేము మైకులు పట్టుకొని నీ ప్యాలెస్ చుట్టూ తిరిగాము. ఏ రోజు నువ్వు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. నువ్వెందుకు ఇప్పుడు పిలుస్తాను మీడియా వాళ్ళు అడిగుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి బుద్ధొచ్చునుండేమో. గత 5 సంవత్సరాలు ఎంతోమంది మీడియా సోదరులు ఎలాగో ఒకలాగా ఇది కరెక్ట్ కాదని చెప్పి నిలదీద్దామంటే కనీసం గేట్ కాదు కదా, ఆ రోడ్డు దగ్గర కూడా రానికుండా రోడ్డు కూడా కాంపౌండ్ కట్టేసిండు. ఇప్పుడు ఆ రోడ్డు ఓపెన్ చేసినారు ప్రభుత్వం. అంటే అలాంటి పిచ్చోడు అనమాట. పిచ్చ తుక్లాక్ పాలన అంటే జగన్మోహన్ రెడ్డిదే. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఇలాంటి తుక్లాగాడికి తీసుకొచ్చి పెట్టుకుంటారా ఎవరైనా? ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గు పరువు లేదు కానీ, నువ్వు కనీసం సిగ్గు శరము సీము నెత్తురు నీకు ఉంటే నువ్వు నీ ఆ ప్యాలెస్లో కూర్చో, లేదంటే నీకు ఎక్కడో ఇరుకులపాయలో ప్యాలెస్ ఉంది అక్కడికి వెళ్ళు, లేదా బెంగళూరు వెళ్ళు, లేదంటే నువ్వు పాలిటిక్స్ వేయాలంటే అండమాన్ వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీ పాలిటిక్స్ వేసుకొని నీకు ఎవడ అడగడు. అది నేను ఇచ్చిందండి. చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రకి అధికారం వరించడానికి ఉన్నటువంటి ఇన్నోవేషన్ ఆ ప్రక్రియను మాత్రం మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఫార్ములాను అమలు చేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం అసెంబ్లీ నుండి 2016లో బయటికి వెళ్ళిన ఆయన 3 ఏళ్ల పాటు పాదయాత్ర చేపట్టి 2019లో మాత్రం అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. 5 ఏళ్ల పాటు మీడియాకు దూరంగా ఉంటూ కనీసం ప్రజా సంక్షేమాన్ని వారి సమస్యను పక్కన పెట్టిన నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్న ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకులతో సంప్రదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరో ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో నియోజకవర్గంలో ఒక వారం రోజుల పాటు పాదయాత్ర చేపడతానన్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈరోజు పెద్ద దుమారాన్ని రేపే. ఇటువంటి పాదయాత్రలతో మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తారనేది మాత్రం అది కళ. సీనియర్లు ఇచ్చిన సలహా లేకపోతే ఆయన చేస్తున్నటువంటి జిమ్మిక్గా తెలియదు కానీ పాదయాత్రలతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే రోజులు పోయాయి. రానున్న రోజుల్లో మాత్రం ఆయన పాదయాత్ర పేరుతో జనంలోకి వస్తే మాత్రం జనమే తిప్పి కొట్టే పరిణామాలు చోటు చేసుకునే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి వస్తారని ఆయన కలగానే ఉంటుందే తప్ప అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరని చెప్పి రామ్మోహన్ స్పష్టం చేస్తారు. మరి ఈ విషయంలో ఆయన పాదయాత్రకి ఏ మేరకు ఆదరణ ఉంటుంది, ఏడాదిన్నర ముందు ఈరోజు పాదయాత్ర చేపడుతున్న ఆయన ఆకాంక్షకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌల్డవుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.